దోసకాయ రొట్టె చేస్తున్నా. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఇట్లా కోసుకోవాలి. దోసకాయ మీద గీరుకోవాలి. ఈ దొడ్డు ఉన్న దిక్కు గీరాలి, సన్నగా ఉన్న దిక్కు గీరద్దు. ఇలా మంచిగా గీరుకోవాలి. ఇదంతా ఇట్లా గీరాలి అంతా. ఇట్లా వస్తాయి తొడకలు, ఇవి పడేయాలి. ఇట్లా గీరాలి అంతా. ఇట్లా వస్తుంది దోసకాయ ఏంది గువ్వమంతా ఇట్లా వస్తుంది. ఇది పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాలి. మిరపకాయలకు తగ్గట్టు దొడ్డు ఉప్పు వేసుకోవాలి. ఒక 2 గిన్నెల బియ్యం పిండి పోసుకోవాలి. ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి. నువ్వులు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కలియామాకు వేసుకోవాలి. చిన్నగా కోసి కలియామాకు వేయాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. మిక్సీకి పట్టిన పచ్చికారం వేసుకోవాలి. అర్ధగంట నానిన కందిపప్పు వేసుకోవాలి. అర్ధగంట నానింది కందిపప్పు వేయాలి. ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. పిండి అంతా ఉప్పు మిరము అన్నీ సరిపోయినాయి. అన్నీ కలిపిన ఇట్లా కలుపుకోవాలి. ఇంట్లో దోసకాయ తురిమిన ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. ఎక్కువ అయితే జర పలసగా అవుతుంది, చూసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఇత్తులతోని ఇత్తులతో వేస్తే మంచిగా ఉంటుంది. ఇత్తులు దోస గింజలు చాలా బాగుంటాయి. ఇట్లా విసుకాలి. ఇట్లా ముద్ద అయింది. ఒక్క దోసకాయకు 2 కప్పుల పిండి మంచిగా సరిపోయింది. ఆడికాడికి అయింది. గట్టిగా అయింది, మెత్తగా కాలేదు, గట్టిగా కాలేదు. రొట్టెకి ఎట్లా అవసరమో అట్లా అయింది. మంచిగా ఉంది. పొయ్యి మీద పెంక పెట్టినా గరం అవుతుంది. రొట్టెలు చేయాలి. ఇక దోసకాయ రొట్టె చేసే పేపర్ మీద రొట్టెలు చేస్తున్నా. ఇంత ముద్ద తీసుకొని రొట్టె చేసుకోవాలి. నూనె పెట్టుకోవాలి. కవర్కు నూనె పూసి రొట్టె చేయాలి. ఇట్లా చేసుకోవాలి. చిన్న చిన్నగా, బాగా పెద్దగా లేదు, బాగా చిన్నగా లేవు, మీడియం సైజు ఇట్లా చేసుకోవాలి. సన్నగా చేయాలి. పెంక గరం అయింది. నూనె పెట్టుకోవాలి. ఈ పొయ్యి మీద రొట్టె కాలేదాకా ఇంకో రొట్టె తయారు చేసుకోవాలి. అది కాలే వరకల్లా ఇంకోటి రెడీ కావాలి. అది తీసి మళ్ళీ ఈ రొట్టె పెంక మీద వేయాలి. ఖాళీగా ఉండద్దు పెంక. జొన్న రొట్టె చేసినా, మక్క రొట్టె చేసినా, ఏ రొట్టె చేసినా ఏ రొట్టె ఆ రొట్టెకి పిసుకాలి. రొట్టె తయారు చేయాలి. ఆ రొట్టె కాలే వరకల్లా ఆ రొట్టె తీసి రొట్టె వేయాలి. కాలింది రొట్టె. ఇట్లా కాలినాక ఉల్టేసుకోవాలి. కొంచెం అంతా నూనె పెట్టాలి. మళ్ళీ కొద్దిగా నూనె పెడితే మంచిగా ఉంటుంది. ఇట్లా మలపాలి. ఇట్లా రొట్టె మలిపి ఇటు కూడా నూనె పెట్టుకోవాలి. 2 దిక్కుల్లో పెట్టుకోవాలి. నూనె 2 అక్కల్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మంచిగా కాలితే కాలింది. ఇట్లా కాలాలి. ఇటు కాలాలి, ఇట్లా అటు కాలాలి. అటు ఇటు 2 అక్కల కాలింది. తీస్తున్నా. ఇట్లా కాలినాక తీయాలి. ఈ రొట్టె అయింది చేసుడు. రొట్టె పొయ్యి మీద వేసుకోవాలి. పిండి అయిపోయేదాకా అన్ని రొట్టెలు ఇట్లనే చేసుకునాలి. నేనైతే ఇట్లనే చేస్తా దోసకాయ రొట్టె. మీకు నచ్చితే మీరు చేసుకోండి.
రొట్టె కాలింది, అక్కడ దిక్కు రొట్టె కాలింది, ఇటు సైడు నూనె పెట్టుకోవాలి. ఇట్లా ఇటు కూడా కొంచెం పెట్టాలి. పెంకకు పెట్టినా కానీ కొంచెం పెట్టిన ఉంటే ఇట్లా పెట్టుకోవాలి. ఇది పెంక, మిట్ట పెంక. లోతు పెంక మీద చేయొద్దు. ఇది పోలేల పెంక, మిట్ట పెంక ఉంటుంది, ఇది వేరే రకము. దీని మీద చేసుకోవాలి. నేను పోలేలు కూడా దీని మీదనే చేస్తా, మంచిగా వస్తాయి. దోసకాయ ఇత్తులతోనే చేసుకోవాలి. ఇత్తులు, దోసకాయ ఇత్తులు కండ్ల పడితే మంచిగా అనిపిస్తుంది రొట్టె. దోసకాయ ఇత్తులు, కలియామాకు, కొత్తిమీర, కందిపప్పు వేసిన. అందరూ శనగపప్పు వేసుకుంటారు కానీ నేను కందిపప్పు వేసిన, నానబెట్టిన పప్పు. కాలింది, ఇగో తీస్తున్నా. ఇట్లా కాలాలి రొట్టెలు అయినాయి, ఇట్లా చేసుకోవాలి. ఒక్క దోసకాయ 2 కప్పుల పిండికి ఇగో ఇవి రొట్టెలు అయినాయి. ఇట్లా మెత్తగా బాగున్నాయి, ఇట్లా మెత్తగా ఉన్నాయి. ఇట్లా మంచిగా గాలాలి. ఇట్లా మెత్తగా ఉన్నాయి, గట్టిగా లేవు, చాలా బాగుంటాయి. ఇట్లా చేసుకోండి. నేనైతే ఇట్లా చేసిన. దోసకాయ రొట్టె రెడీ. ఇలా ఉప్పు, కారము అన్నీ వేసి చేసినాం కదా. దీనికి ఏం పెట్టుకోకుండా సరే ఇట్లనే తినచ్చు, మంచిగా ఉంటుంది. ఇష్టం ఉంటే పెరుగు పెట్టుకొని పెరుగుతో తినచ్చు. పెరుగుతో తింటే మంచిగా ఉంటుంది. అయితే వట్టిగా అయినా సరే తినచ్చు.